దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాలం కొన్ని రీతిగా ఆయన పాద సన్నిధిలో నిలబడేటువంటి చక్కటి విలువైన శ్రేష్టమైన ధన్యకరమైన సమయాన్ని మనకు అనుగ్రహించారు. అందును బట్టి ఆయన విలువైన పరిశుద్ధ నామమునకే ఘనత మహిమ ప్రభావాలు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయమందరికీ కూడా యేసయ్య ఉన్నతమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మేము ప్రేమను ఆహ్వానిస్తుంటున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో అందుబాటు పాదభక్షులు కండి, వాక్యాన్ని ధ్యానించండి, దేవుని యొక్క దీవెనలు పొందండి. మన వ్యవస్థ దగ్గరలో తెరచి చూడండి, లేని పక్షాన చదివిన మాట జాగ్రత్తగా విని గ్రహించి వాక్యదానంలో పాలుభక్షులు కండి. నేటి దిన ధ్యాన వాక్యంగా ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ చివరి మాటను చదువుతా ఉన్నాను. ఇక్కడికి ఎక్కురము ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదన నేను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మన కొరకు దీవించుగా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగుణుడ, సర్వాధికారి, సర్వశక్తి మందుడ, నువ్వు ఉచితమైన అపారమైన కృపా ప్రేమ కొరకు మనం చెల్లిస్తున్నాం. ఉన్నతమైన నామం బట్టి కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం. నా తండ్రి, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనేక మంది బిడ్డలు ఆత్మీయంగా ఎదగడానికి నీ సహాయం అనుగ్రహిస్తున్న స్తోత్రాలు. ఈ దినం కూడా అటు కృప దయచేయండి. యేసునామమున నడుపుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం బిడ్డలు. చదవండి మాటలో ప్రకటన గ్రంథం నిజంగా చాలా శ్రేష్టమైన ఉన్నతమైన గ్రంథం. ఎందుకంటే రెండవ రాకడ గురించినటువంటి లోతైన సత్యాలు భక్తుడి యోహాను పద్మాసు దీపం ఉన్నప్పుడు దేవుడు దర్శనము ద్వారా నడిపిస్తూ తెలియజేసేటువంటి మాటలు చూడండి. మన యొక్క క్రైస్తవ విశ్వాస జీవిత నడవడికల్లో ఉన్నతమైన ప్రమాణాలు ఉండాలి వ్యక్తిగత జీవితంలో. అప్పుడే మనలో ఏమవుతుందంటే ఉన్నతమైనటువంటి మనస్సు వస్తుంది, తద్వారా ఆధ్యాత్మికమైన దర్శనం కూడా ఉంటాయి. మన బాహ్యమైన జీవితం కూడా ఉత్తమమైనది గాను ఉన్నతమైనది గాను ఉన్నప్పుడు దేవుడు నిర్విరామంగా ఆటంకమే లేకుండా స్నేహితుడా ఇంకా పైకి రమ్ము అంటాడు. నేను స్తోత్రం కలిగిన గాక ఆయన చెప్తాడు. అయితే పైకి వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నంలో, ఆయనతో కలిసి జీవించాలి అనేటువంటి ప్రయత్నంలో ఒక ప్రమాదం పొంచి ఉంది. ఇంకా ఎత్తుకు ఎదగాలి అనేటువంటి శోధనలోను పడవచ్చు. దీంతో పాటు మరికొన్ని శోధనలకు ఎదురు కావచ్చు. నీ ప్రవర్తనలో, నీ నడవడికల్లో విలక్షణమైనటువంటి అలవాట్లు అనేకమైన చోటు చేసుకోవచ్చు. నీవు పైకి ఎదగాలని దేవుణ్ణి కోరుకుంటున్నావు, ఆయన కోరుకుంటున్నాడు. అయితే సాతాను కూడా ఇదే వ్యూహాన్ని ఎర్రగా వేస్తుంది. ఆ సత్యాన్ని కూడా మనం గమనించాలి. సాతానుకు వ్యూహం ఏదైతే ఉందో అది నేను శోధనకు గురి చేస్తుంది. నేను ఎత్తుకు నడిపిస్తున్నప్పుడు సాతాను నీలో ఒక వింతమైనటువంటి ఆలోచన పుట్టిస్తాడు, ఒక విచిత్రమైనటువంటి అవగాహన కల్పిస్తూ ఉంటాడు. పరిశుద్ధత ఆత్మకు సంబంధించినదని, రక్త మాంసములతో శరీర సంబంధించి కాదని, శరీరం ద్వారా పవిత్రతను సాధించడం అసాధ్యమైనటువంటి విడ్డూరమైన ఆలోచనను నీలో బలంగా ఉంచుతాడు. అని సాతాను ఇప్పుడు కూడా యోహాను కనిపెడుతూ ఉంటాడు. నేను ఎప్పుడు శోధనకు గురి చేస్తూనే ఉంటాడు. ఎప్పుడైతే అలా ఉన్నావో అప్పుడు నీ జీవితము నేల విడిచి సాము చేసినట్లుగా ఉంటుంది. నువ్వు గాలిలో వేలాడుతూ ఒక అంగుళము అటు గాని ఇటు గాని కదలలేవు. అయితే దేవుడు నన్ను తన కృప ద్వారా ఉన్నతమైన స్థితికి నడిపిస్తున్నప్పుడు, ఆయన దగ్గరికి ఎక్కి రండి అని పిలుస్తున్నప్పుడు మనం సునాయాసంగా పైకి ఎక్కగలుగుతాం. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. వ్యక్తిగత పరిశుద్ధత ద్వారా ఆధ్యాత్మిక దర్శనం అనేది మనకి దేవుడు ఇవ్వబోతున్నాడు. ఒక చిన్న పరీక్ష గత సంవత్సరం పిల్లరా మన జీవితంలో జరిగింది, ప్రతి ఒక్కరి జీవితంలో జరిగితే. అయితే
నీ ఆధ్యాత్మిక జీవితానికి, దాని ఉన్నతికి, నేటి ఆధ్యాత్మిక ఉన్నతికి పోల్చి చూసుకో ఒకసారి. గత సంవత్సరం చిన్న సమస్య వచ్చింది, గత సంవత్సరం ఒక చిన్న పొరపాటు ఏర్పడింది, నీ ఆధ్యాత్మిక జీవితంలో కొంచెం అంత వెనకల పరిస్థితులు వచ్చాయి. అయితే నీ ఆధ్యాత్మిక ఉన్నతికి, నేటి ఆధ్యాత్మిక ఉన్నతికి ఉన్నటువంటి తేడా ఏంటి గమనించాలి. మనము ఉన్నత స్థితికి ఎదగడానికి పిలువబడ్డాం, ఉన్నత స్థానంలో ఉంచడానికి దేవుని చేత ఆహ్వానించబడుతున్నాం, ఉన్నత శిఖరాలను ఎక్కించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు నీకు నాకు తెలియజేసినటువంటి సత్యాన్ని వెంటనే మనం ఆచరణలో పెట్టాలి. సత్యాన్ని మన జీవితానికి అలవర్చుకోవాలి, అనువర్తించుకోవాలి. వెలుగులో నడుస్తూ సత్యాన్ని మనం అనుసరించగలగాలి. యోహానుతో చెప్తున్నాడు, ఇక్కడేమో ఇంకా ఏదైతే జరగాలి ఇక మీదట అది నేను కనపరుస్తాను, నీకు తెలియజేస్తాను. దేవుడు నిన్ను నుంచి పిలుస్తున్నప్పుడు పడిపోయి స్థితి నుండి పైకి లెగు, ఇంకా నీకు ఏవైతే చేయాలో అవి ఏదైతే జరగాలో నీ జీవితం ద్వారా నేను కనపరుస్తాను, ఇస్తానంటున్నాడు. అదే కదా సమయం. నువ్వు కృపలో ఎదుగుతున్నావు అనడానికి రుజువు నువ్వు వెనకడుగు వేయకపోవడం కాదండి, కానీ నీ ఆధ్యాత్మిక స్థితి ఏమిటో నువ్వు గ్రహించడమే. ఇంకా పైకి రా అని పిలిచే దేవుని స్వరము నీ బాహ్య జీవితంలో ఏమండి రణగుణ ధ్వనుల్లో నీకు బిగ్గరగా వినపడకపోవచ్చేమో, కానీ నీ అంతరాత్మలో, నీ అంతరంగం శైలంలో నిమ్మళంగా వినిపిస్తూనే ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో, దేవుని యొక్క వాక్యములో ఎదుగుతున్నాడు రుజువు అదే. అంటాడు కదా, గద్దెలు ధ్యానం చేశాం, నేను చేయబో కార్యం అబ్రహాము దాస్తానా. నీ అంతరంగ శైలం మరియు నీ బాహ్య నడత దేవుడు కోరుకున్న స్థితికి చేరుకున్నప్పుడు పిల్లరా, ఆయన తానేం చేస్తున్నాడో తప్పక నీకు వెల్లడి చేస్తాడు. అంతం వరకు ఆయన దాచక తప్ప. కనుక ఆయన పిలుస్తున్నప్పుడు పైకి రండి అని, లేవండి అని పిలిచినప్పుడు ఆ పిలుపును విని, ఆ స్వరాన్ని విని లోబడినప్పుడు నీ కొరకు నా కొరకు ప్రభువు చేసిన త్యాగముతో పాటు ఆయన ఇచ్చేటువంటి స్వాస్యాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఏదైతే జరగాలో నీ జీవితంలో, ఏదైతే జరగాలో మన కుటుంబంలో, ఏదైతే మన ఆధ్యాత్మిక జీవితంలో అవసరమో అది తప్పక ఆయన కనపరుస్తాడు. కాకపోతే మనం చేయాల్సింది ఏంటంటే పైకి రమ్ము అని పిలిచినప్పుడు మనం లేచి ఆయన పిలుపుని విని, ఆయన పిలుపుని వెంబడిస్తూ ముందుకు వెళ్తే తప్పనిసరిగా గొప్ప కార్యాలు మనము చూస్తాం. దేవుడి మాటలు మనకు దీవించుగా ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ సర్వాధికారి స్తోత్రాలు. ఉదయకాలపు వేళ మరొకసారి లోతైన నీ సత్యాన్ని మేము విన్నాం. అద్భుతమైన నీ మాటలు మా జీవితాలు కనపరుస్తుంది. స్తోత్రాలు. నిజమే, ఇంకా పైకి రమ్ము అని పిలిచినప్పుడు, ఇంకా మేము పడిన స్థితిలో ఉంటే మా జీవితం ఏదైతే జరగాలో దాన్ని మేము తెలుసుకోలేము. కానీ మీరు పిలిచినప్పుడు ఆ స్వరాన్ని విని ఆ పిలుపుకు లోబడితే తప్పకుండా జరగాల్సిన కార్యాన్ని చూపిస్తానంటున్నాం. నీకు మహిమ ఘనత చెల్లిస్తూ ఆ కార్యాల ద్వారా మేము ఇంకా ఆత్మీయ చూపించాలి. ఈ కార్యక్రమం మరింత బలపరిచి మీ ఆత్మ ద్వారా ఆధ్యాత్మిక స్థితిలోకి అనేకులు నడిపించి ఘనత మహిమ మీరు పొందండి. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడని నడిపించును గాక. ఆమేన్.